గౌతమ్ ఇంటికి వచ్చేసి సీత వాళ్ళ ఇంట్లో హంగామా చేస్తూ ఉంటాడు. అందరితోటి నాకు మహాలక్ష్మి బాగా తెలుసు, తననే చెప్పమంటారా నన్ను చెప్పమంటారా అంటూ బిల్డప్ కొడుతూ సోఫాలో కాలు మీద కాలేసుకొని కూర్చొని మరీ వాదిస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న అర్చన, వీడు ఎవడో ఏంటో, అసలు మహాలక్ష్మికి ఏమవుతాడో ఏంటో, వీడి మాటలతో మహాలక్ష్మికి చేటు చెచ్చేలా ఉన్నాడే అని కంగారు పడుతూ మహాలక్ష్మిని తీసుకురావడానికి పైకి వెళ్తుంది. అక్కడ మహాలక్ష్మి మాత్రం చాలా రిలాక్స్గా గోదావరి గట్టు మీద పాట వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అర్చన ఎంత పిలిచినా మహాలక్ష్మి పలకపోవడంతో పాటలను ఆపేస్తుంది. ఎందుకు ఆపేశావు అర్చన అని మహాలక్ష్మి కోపంగా అడిగేసరికి, అసలే నేను ఇంత టెన్షన్ పడుతూ ఉంటే నీకు ఆ పాటలు ఎలా వినాలనిపిస్తుంది అని అర్చన అడుగుతుంది. టెన్షనా? నా లైఫ్లో ఉన్న టెన్షన్స్ అన్నీ పోయాయి. ఆ సుమతి చచ్చిపోయింది కదా, ఇక మనకున్న అడ్డు అదుపు ఏవీ లేవు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను అని అనగానే, అది కాదు మహా అని ఏదో చెప్పబోతూ ఉంటే కూడా, అవేవీ చెప్పకు, నా టెన్షన్స్ అన్నీ నాకు దూరం అయిపోయాయి, సుమతి పోవడంతోనే నా లైఫ్లో ఎంజాయ్మెంట్ వచ్చేసింది, నన్ను ఎంజాయ్ చేయనివ్వు అని మహాలక్ష్మి కూల్గా అంటుంది. దాంతో అర్చన గౌతమ్ వచ్చాడు అని స్పీడ్గా అనేసరికి మహాలక్ష్మి టెన్షన్ పడుతూ గౌతమా అని అర్చన ముఖాన్ని చూస్తూ అడుగుతుంది. అసలు గౌతమ్ ఎందుకు వచ్చాడు, ఏం చెప్పాడు, ఇంట్లో వాళ్ళతో ఏమైనా మాట్లాడా అని మహాలక్ష్మి గబగబా క్వశ్చన్స్ వేస్తూ ఉంటే, అర్చన నీకోసమే వచ్చాడంట, ఇంట్లో వాళ్ళందరితో కూడా అదే విషయం మాట్లాడుతున్నాడు, నువ్వే కిందికి వచ్చి అతని గురించి చెప్తావేమో అని అతను ఎదురు చూస్తున్నాడు అని అర్చన అనగానే, ఈ విషయం ఇప్పుడు చెప్తావా, నువ్వు ముందు కదా చెప్పాలి, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని తల పట్టుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇందాకే కదా నన్ను టెన్షన్ పెట్టే విషయాలు ఏవీ లేవు, హాయిగా ఆనందంగా ఉల్లాసంగా ఉన్నాను అన్నావు అని అర్చన అనగానే, నా లైఫ్కి అసలు మనశ్శాంతే లేదని ఇప్పుడే కదా అర్థమైంది అని మహాలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. సరే కానీ ఇంతకీ ఆ గౌతమ్ ఎవరు అని అర్చన అనగానే, ఈ పాటికే వాడు అందరికీ నిజం చెప్పేశాడో ఏమో, పద వెళ్దాం అని అర్చన మాటలు పట్టించుకోకుండా మహాలక్ష్మి అక్కడి నుంచి హడావిడిగా వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ జనానేమో గౌతమ్తో, అసలు మహాలక్ష్మికి ఒక బంధువంటూ ఇలా ఉన్నారని నాకు ఎప్పుడూ తెలియదు, తను ఏ రోజు కూడా నువ్వంటూ ఉన్నావని మాతో షేర్ చేయలేదు, అలాంటిది నువ్వెవరో చెప్పమంటే చెప్పకుండా అలా చూస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు. మహాలక్ష్మి కిందికి వచ్చేసప్పటికి గౌతమ్ ఏమీ మాట్లాడకుండా సోఫాలో కూర్చొని ఉంటాడు. అందరూ కూడా గౌతమ్నే చూస్తూ ఉంటారు తప్ప ఎవ్వరూ ఏమీ మాట్లాడుకుంటూ ఉండరు. అది చూసిన మహాలక్ష్మి కొంప తీసి వీళ్ళందరికీ వీడు నిజం చెప్పేశాడో ఏమో, అందుకే వీళ్ళందరూ ఇలా ప్రశాంతంగా కనబడుతున్నారు, ఇప్పుడు నన్ను ఏమంటారో ఏంటో అని టెన్షన్ పడుతూ కిందికి వస్తుంది. ఇక అంతా అయిపోయింది, వీడు నా మాట వినకుండా వచ్చి అంతా చెప్పేశాడు, నా ప్లాన్ అంతా నాశనం చేసేశాడు అని బాధపడుతూ, ఏదైతే అదైంది, నిజం చెప్పేస్తాను అని జన దగ్గరికి వచ్చేసి, జన అది అని తడబడుతూ ఉంటుంది. ఈ గౌతమ్ గురించి మా దగ్గర ఎందుకు దాచావు వదినా, ముందే చెప్తే బాగుండేది కదా చెల్లాయ్, ముందే చెప్తే చాలా బాగుండేది పిన్ని, అనవసరంగా దాచిపెట్టావు పిన్ని, చేసిందంతా చేసేసి అలా సైలెంట్గా ఉంటారేంటత్తయ్యా అని అందరూ కూడా మహాలక్ష్మి మీద ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటారు. సీతకి దొరికిపోయినట్టున్నాను, ఇంట్లో వాళ్ళందరికీ తెలిసినా పర్వాలేదు, కానీ సీతకి తెలిసిందంటే ఇది నన్ను క్షమించకుండా వీధిలోకి గెంటేయడం మాత్రం ఖాయం అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉండగానే, ఇంతకు వీడెవడు మహా అని అర్చన అడుగుతుంది. అదే చెప్పబోతున్నాను అని మహాలక్ష్మి తడబడుతూ ఉంటే, ముందు ఆ విషయం చెప్పు మహా అని జన. నీకు వీడికి బంధుత్వం ఉందని హాల్లో సోఫాలో ఎంత దర్జాగా కూర్చున్నాడో చూడు వదినా అని గిరి నిన్నే పేరు పెట్టి పిలుస్తున్నాడు, వీడు నీకు అంత దగ్గరి బంధువా చెల్లాయ్ అని చలపతి. తన గురించి తెలిస్తే మేము తనకి రెస్పెక్ట్ ఇవ్వాలి అది ఇది అంటున్నాడు పిన్ని అని రామ్ అనగానే, ఇక మహాలక్ష్మి టెన్షన్ వదిలేసి, అంటే వీడింకా నా కొడుకు అన్న విషయం అందరితో చెప్పలేదన్నమాట, అమ్మయ్యా అని కూలైపోతుంది. ఇక అందరూ మహాలక్ష్మిని అలా కోపంగా అడుగుతూ ఉండే వరకు ఇక గౌతమే కూల్గా లేచి, నేనే చెప్తానులేండి, ఈవిడ నాకు పిన్ని అవుతుంది, నేను వీళ్ళ అక్క కూతుర్ని అని కవర్ చేస్తాడు. అవును అవును, తను మా అక్క కొడుకే అని మహాలక్ష్మి కూడా అనేసరికి అక్కడే ఉన్న చలపతి, నాకు తెలియని అక్క కొడుకు నీకెక్కడి నుంచి వచ్చాడు అని మహాలక్ష్మిని నిలదీస్తాడు. అప్పుడు మహాలక్ష్మి చాలా దూరపు చుట్టైన సుభద్ర కొడుకు అని చెప్పేసి చెప్తుంది. సుభద్రకి కొడుకున్నాడా, ఆ సుభద్రతో నువ్వు ఇంకా టచ్లో ఉన్నావా
అని చలపతి అడగగానే అక్క చెల్లెండ్లన్నాక టచ్లో ఉంటారు కదా అని గౌతమ్ అంటాడు. నువ్వైతే ఆ సుభద్ర కొడుకువా, అది ఓ పెద్ద గయ్యాలి, ఇప్పటికి కూడా అలానే ఉందా అని చలపతి అనగానే అలాగే ఉంది మామయ్య అని మహాలక్ష్మిని పైనుంచి కిందికి చూస్తూ గౌతమ్ చెప్తాడు. అయితే సరేరా, ఒకసారి మీ అమ్మకి ఫోన్ చేయి అని చలపతి అనగానే ఇప్పుడెందుకు అన్నయ్య అని కంగారుగా మహాలక్ష్మి అడుగుతుంది. అంటే నేను మాట్లాడి చాలా రోజులైంది కదే, ఓసారి మాట్లాడతాను అని చలపతి అనగానే ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావన్నా, ఇంకా కనుక మాట్లాడావంటే నువ్వు అయిపోతావు అని మహాలక్ష్మి వార్నింగ్ ఇచ్చేసరికి చలపతి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు. మీకు అసలు ఒక అక్క ఉందని, ఆ అక్కకి కొడుకున్నాడని మాకు తెలియనే లేదత్తయ్యా అని సీత అనేసరికి కానీ నాకైతే మీ ఫ్యామిలీలో ఉన్న అందరి గురించి మొత్తం తెలుసు, పిన్ని కాల్ చేసినప్పుడల్లా మీ గురించే చెప్తూ ఉంటుంది అని గౌతమ్ కవర్ చేస్తాడు. అంటే నేను ఎప్పుడూ కూడా తనకి ఫోన్ చేసినప్పుడు మన ఫ్యామిలీ విషయాలు చెప్తూ ఉంటాను, అలా వీళ్ళకి తెలిసింది. నిన్ననే తను ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయి ఇక్కడికి వస్తున్నాడు ఏదో పని మీద అని చెప్పింది అని మహాలక్ష్మి అనగానే అవును బాబాయ్, నాకు కొన్ని రోజులు ఈ సిటీలో పని ఉంది, అందుకే పిన్నిని అడిగి ఇక్కడే కొన్ని రోజులు ఉందామని వచ్చాను అని గౌతమ్ అంటాడు. అక్కడున్న వాళ్ళు ఎవరు ఏమీ మాట్లాడకపోయేసరికి నేను ఇక్కడే ఉండొచ్చు కదా పిన్ని అని మహాలక్ష్మిని అడుగుతాడు. మహాలక్ష్మి మాత్రం షాకింగ్గా గౌతమ్ని చూస్తుంటే అర్చన మాత్రం కలగచేసుకొని నువ్వు మహాలక్ష్మికి బంధువు అంటే మాకు కూడా బంధువే, 10 రోజులు కాకపోతే నీకు నచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండు అని చెప్పేస్తుంది. అవును, మహావదిన బంధువు అంటే మా బంధువులాగే సమానం, ఈ ఇల్లు నీ ఇల్లే అనుకో అని గిరి కూడా సపోర్ట్ చేస్తాడు. పిన్ని కూడా అదే మాట చెప్పింది, ఈ ఇల్లు నాదే అని ఇండైరెక్ట్ గా గౌతమ్ అనేసరికి మహాలక్ష్మి గౌతమ్ని కోపంగా చూస్తుంది. మా పిన్నికి ఇన్ని రోజులు ఎవరూ లేరనుకున్నాం, కానీ నువ్వంటూ ఒక బంధువు ఉన్నావు కదా, మా పిన్నికి మేమెంత రెస్పెక్ట్ ఇస్తామో నీకు కూడా అంతే రెస్పెక్ట్ ఉంటుంది అని రామనగానే నేను ముందే చెప్పాను కదా బ్రో, మీరు నేనెవరో తెలిసిన తర్వాత నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారని అని గౌతమ్ అంటాడు. సీత మాత్రం గౌతమ్నే చూస్తూ ఉంటుంది. వీణ్ణి ఎక్కడో చూసినట్టుంది, కానీ ఎక్కడ చూశాను అని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. గౌతమ్ కూడా కసిగా సీతని చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ అలా ఒకరినొకరు చూసుకోవడం గమనించిన మహాలక్ష్మి వీడు ఇక్కడే ఎక్కువసేపు ఉన్నాడంటే సీతకి డౌట్ వచ్చేస్తుంది, వీణ్ణి తీసుకొని వెళ్ళిపోవాలి అని ఫ్రెష్ అప్ అవుదావురా, నీ రూమ్ నీకు చూపిస్తాను అని గౌతమ్ చెయ్యి పట్టుకుని తన రూమ్ కి తీసుకెళ్లిపోతుంది. ఇక రూమ్ లోకి వెళ్లిన తర్వాత మహాలక్ష్మి కొడుకును తిడుతూ ఉంటుంది. అసలు నీకు సెన్సే లేదారా, అలా చేసావేంటి, నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, నా గుండె పగిలినంత పనైపోయింది తెలుసా అని మహాలక్ష్మి అనగానే నన్ను కన్న గుండె కదా మమ్మీ, అంత తొందరగా ఆగనిస్తానా అని గౌతమ్ అంటాడు. నోరు ముయిరా, నీకు ముందే చెప్పాను కదా కొన్ని రోజులు వెయిట్ చేయమని అని మహాలక్ష్మి అనగానే అలా అంటావేంటి మామ్, నీ ఇల్లు నా ఇల్లు కాదా, ఈ ఇంట్లో ఉండే హక్కు అధికారం నాకు లేవా, అయినా నీకు అడ్డుగా ఉండే ఆ సుమతిని తొలగించి నీకు ఏ ఇబ్బంది లేకుండా చేశాను కదా, నేనే ఆ సుమతిని చంపాను అన్న విషయం ఎవ్వరికీ ఇంకెప్పటికీ తెలియదు కదా అని గౌతమ్ అంటూ ఉంటే నిజం ఎన్నో రోజులు దాగదురా, ఏ నిజమైనా ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది అని కంగారు పడుతూ ఉంటే మన గురించి తెలిసింది మనిద్దరికే మామ్, నేను చెప్పను నువ్వు చెప్పవు, అలాంటప్పుడు ఎందుకింత టెన్షన్ పడుతున్నావు అని గౌతమ్ అంటాడు. నేను కంగారు పడ్డం లేదురా, జాగ్రత్త పడమని చెప్తున్నాను. ఇంతలో మహాలక్ష్మి అటు తిరిగే వరకు సీత డోర్ ముందర నిలబడి ఉంటుంది. మహాలక్ష్మి చాలా షాక్ అయిపోతుంది. ఇక సీత లోపలికి వచ్చేసి ఏంటి తల్లి కొడుకులు అంత సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు అని అనేసరికి మహాలక్ష్మి షాక్ అయిపోయి సీత అని గట్టిగా అరుస్తుంది. అంతలా టెన్షన్ పడతారేంటత్తమ్మా, సుమతి అత్తమ్మ కన్నా రామ్మామ నీ కొడుకు అయినప్పుడు మీ అక్క కన్నా కొడుకు కూడా మీకు కొడుకు వరసే అవుతాడు కదా అని సీత అనగానే అవును, ఈవిడ మా అమ్మ, నేను ఆవిడ కొడుకుని, నువ్వు బాగా క్యాచ్ చేశావు సీత అని గౌతమ్ అంటాడు. ఇందులో గెస్ చేసిందేముందిలే కానీ మీరేంటి అంత సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు అని సీత అనగానే ఏం లేదు సీత, వీడు బాంబే నుంచి వచ్చాడు కదా, ఇక్కడ అలవాట్లు పద్ధతులు వాడికి తెలియదు, మన ఇంటి ఆచారాలకు పద్ధతులకు తగ్గట్టుగా ఉండేలా జాగ్రత్తలు చెప్తున్నాను అంతే అని మహాలక్ష్మి అంటుంది. ఈ మాటలు నమ్మేటట్టుగా లేవు అని మహాలక్ష్మిని చూస్తూ సీత ముఖం తిప్పుతూ ఉంటే అవును పిన్ని, నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను, నీకు ఏ చెడ్డ పేరు తీసుకురాను సరేనా అని గౌతమ్ ప్రామిస్ చేస్తూ ఉంటాడు. కానీ నాకు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, ఎక్కడ చూశానో గుర్తు రావట్లేదు, మీరు నన్ను ఎక్కడైనా చూశారా అని సీత అడిగేసరికి గౌతమ్ షాక్ అయిపోతాడు. వాడు ఫస్ట్ టైం ఇప్పుడే బాంబే నుంచి ఇండియాకి వస్తున్నాడు,
వాడికి హైదరాబాద్ కొత్త అని మహాలక్ష్మి కవర్ చేసే వరకు అవునవును నేను ఇప్పుడే ఫస్ట్ టైం హైదరాబాద్ వస్తున్నాను, మీరేమైనా బాంబే వచ్చింటే అక్కడేమైనా నన్ను చూశారేమో అని గౌతమ్ అంటాడు. సీత పల్లెటూరులో పుట్టి పెరిగింది, తనకు ఈ పట్నమే కొత్త, అలాంటిది ముంబై వరకు ఎలా వస్తుంది అని మహాలక్ష్మి అనగానే ఓహో అవునా, అయితే మీరు 16 అనాల ఆడపిల్లనమాట అని గౌతమ్ వెటకారంగా మాట్లాడతాడు. బాంబేలో పుట్టి పెరిగాను అంటున్నారు, మరి తెలుగు ఇంత స్పష్టంగా ఎలా మాట్లాడుతున్నారు అని సీత క్వశ్చన్ చేసేసరికి అంటే మా అక్క బావ తెలుగులోనే కదా మాట్లాడుకుంటారు, అంతేకాకుండా వాడక్కడ తెలుగు మీడియం స్కూల్లోనే చదివాడు, అందుకే తెలుగు బాగా వస్తుంది అని మహాలక్ష్మి కవర్ చేస్తుంది. అవును, మనం ఎక్కడికెళ్ళినా ఏ ప్రాంతంలో ఉన్నా మన భాషకి మనం గౌరవం ఇవ్వాలి కదా, అందుకే నేను నా మదర్ టంగ్లోనే స్కూల్లో చేరాను అని గౌతమ్ కూడా కవర్ చేస్తాడు. ఇక సీత ఆ సమాధానంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గౌతమ్ టెన్షన్ నుంచి రిలాక్స్ అయిపోయి అసలు ఇది సీతనా సిఐడినా అమ్మాం, ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతుంది అని అడుగుతాడు. వాళ్ళ నాన్న పోలీసు, తనకి కూడా ఆ బుద్ధులే వచ్చాయి, తనకు నీ మీద ఒక చిన్న అనుమానం వచ్చినా సరే నిన్ను చీల్చి చెండాడేస్తుంది, జాగ్రత్త అని హెచ్చరిస్తుంది మహాలక్ష్మి. ఇక మహాలక్ష్మి వెంటనే వెళ్లి త్రిలోక్ని కలుసుకొని ఏంటి నేను ఆ సీతను అరెస్ట్ చేయమంటే ఎందుకు చేయలేదు అని కోపంగా అడుగుతుంది. మీరే కదా చూశారు మీ రామ్కి సీత అంటే ఎంత ప్రేమో, తను బెయిల్ కూడా తీసుకొచ్చేశాడు అని త్రిలోక్ అనగానే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి తనని లోపలికి తొయ్యొచ్చు కదా అని మహాలక్ష్మి అంటుంది. నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలంటే అంత ఈజీ అనుకుంటున్నారా మేడం, దానికి బలమైన సాక్ష్యాలుండాలి అని త్రిలోక్ అంటాడు. అదేంటి, అది చనిపోయినప్పుడు కత్తి మీద సీత వేలిముద్రలే ఉన్నాయి, అంతేకాకుండా సుమతి చనిపోయేటప్పుడు కూడా సీత సీత అనే పిలిచింది, ఇవి బలమైన సాక్ష్యాలు కావా అని మహాలక్ష్మి అనేసరికి ఇవి బలమైన సాక్ష్యాలే మేడం, కానీ ఆ సీత సుమతిని కాపాడడానికే కత్తిని బయటికి తీశాను అని చెప్తుంది. అలాగే ఆ శివకృష్ణ కూడా సీత నన్ను పొడవలేదు అని సుమతి చెప్పడానికి ప్రయత్నించింది అని చెప్తున్నాడు. ఈ 2 వాదనలు వింటే కోర్టు దీన్ని గట్టి బలమైన సాక్ష్యంగా పరిగణించదు మేడం అని త్రిలోక్ అంటాడు. అయినా సరే ఏదో ఒకటి చేసి మీరు ఆ సీతను అరెస్ట్ చేసి ఉండాల్సింది కదా అని మహాలక్ష్మి కోపంగా అడుగుతూ ఉంటే మేడం నేను ఏదో ఒకటి చేసి ఆ సీతను అరెస్ట్ చేయొచ్చు, కానీ దానివల్ల ప్రమాదం వచ్చేది మీ కొడుకుకే, ఎందుకంటే సుమతిని చంపింది మీ అబ్బాయే అని త్రిలోక్ అనగానే వాడు చంపినట్టు ఏ సాక్ష్యాధారాలు లేవు కదా, వాడికెందుకు ప్రాబ్లం అవుతుంది అని మహాలక్ష్మి అడుగుతుంది. మేడం సీత వాళ్ళ నాన్న కూడా పోలీస్ అని మీరు మర్చిపోతున్నారు, తీగలాగితే డొంక కదలడం అనే సామెత మన లైఫ్లో మామూలు మనుషుల లైఫ్లో ఒకసారి 2 సార్లే యూజ్ అవుతుంది, కానీ మా పోలీసులు ప్రతిరోజు చేసే పని అదే, ఒక చిన్న తీగ దొరికినా సరే దాన్ని లాగుతారు, దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు. పైగా ఆ సుమతి బతికున్నప్పుడు మీ అబ్బాయి మీద టీజింగ్ కేస్ మా స్టేషన్లోనే కంప్లైంట్ చేయించింది, ఆ విషయాన్ని కనుక సీత కనిపెట్టింది అంటే మీ అబ్బాయికి చాలా పెద్ద ప్రాబ్లం తీసుకొస్తుంది అని త్రిలోక్ అనగానే అలా అని ఆ సీతను మీరు ఏమీ చేయలేరా, అరెస్ట్ చేయలేరా అని మహాలక్ష్మి కోపంగా అడుగుతుంది. కొన్నిసార్లు కొన్ని వదిలేయాల్సి వస్తుంది మేడం, లేకపోతే అది మనకే ప్రమాదంగా చుట్టుకుంటుంది. సీతను జైల్లో వేయాలి అంటే బలమైన సాక్ష్యం కావాలి, ఆ బలమైన సాక్ష్యాన్ని నేనే వెతికి పట్టుకొని అప్పుడు సీత అంతు చూస్తాను, తనని ఖచ్చితంగా జైల్లో పడేస్తాను. కానీ అంతవరకు మీ కొడుకుని చాలా జాగ్రత్తగా ఉండమనండి, సీతకు చిన్న డౌట్ వచ్చినా సరే మీ కొడుకుని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించేస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించి త్రిలోక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ గౌతమ్ హాల్లో రిలాక్స్ అయిపోతూ ఎక్కడికైనా వెళ్ళాలి అని ఆలోచిస్తూ డబ్బుల కోసం ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తనకు వెంటనే మహాలక్ష్మి కబ్బోర్డ్ గుర్తుకొచ్చేస్తుంది. తను దొంగచాటుగా మహాలక్ష్మి రూంలోకి వెళ్లి కబ్బోర్డ్లో నుంచి కొన్ని డబ్బులు తీసుకొని కిందికి వస్తుంటాడు. తను ఆ కబ్బోర్డ్లో నుంచి డబ్బులు ఎలా తీశాడు అన్నది నేను మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక డబ్బులు తీసుకున్న తర్వాత చాలా ఆనందంగా గౌతమ్ కిందికి వస్తూ ఉంటే సీత అతన్ని చూసేస్తుంది. చూసేసి ఎక్కడివి ఈ డబ్బులు అని అడుగుతుంది. అది నీకు అనవసరం, నువ్వు అడ్డం తప్పుకో అని సీతను బెదిరిస్తాడు. కానీ సీత వినకుండా గౌతమ్ చేతిలో నుంచి డబ్బులు లాక్కోవాలని యుద్ధమే చేస్తుంది. వాళ్ళిద్దరూ చాలాసేపు అలాగే కొట్లాడుతూ ఉంటాడు. గౌతమ్ సీతను తోసేస్తాడు, తను మెట్ల మీద పడిపోతుంది. అయినా కూడా తగ్గకుండా సీత చాలా కోపంగా గౌతమ్ మీదకి వెళ్లి కాలు పట్టుకొని మరి కిందికి లాగుతుంది. ఆ తర్వాత గౌతమ్ కింద పడిపోతాడు, కానీ డబ్బులను మాత్రం వదిలిపెట్టాడు.
తర్వాత అలాగే ఫైట్ చేసి సీత ఒక దగ్గరున్న తాడుని తీసుకుని వచ్చి గౌతమ్ని చైర్లో కూర్చోబెట్టి తన చేతులు వెనక్కి పెట్టి మరీ కట్టేస్తుంది. ఈ గొడవంతా జరుగుతూ ఉండగానే బయటికి వెళ్లిన చలపతి ఇద్దరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. తర్వాత రామ్ కూడా హాల్లోకి వస్తాడు. ఏమైంది సీత, ఎందుకలా కేకలు వేస్తున్నావు అని రామ్ అనగానే, చూడు మామ, వీడు ఏం చేస్తున్నాడో, వీడు ఇంట్లో ఎవరూ లేని టైం చూసేసి డబ్బులు తీసుకుని బయటికి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అని సీత కోపంగా చెప్తుంది. ఏయ్ చెప్పు, ఈ డబ్బులు ఎక్కడివి, ఏడ్నుంచి తీసావు అని సీత గౌతమ్ని నిలదీస్తూ ఉంటుంది. మరి గౌతమ్ ఎలా తప్పించుకుంటాడు? మహాలక్ష్మి వచ్చి ఆ డబ్బులు నేనే ఇచ్చాను అని చెప్పి అబద్ధం చెప్పి సీత నోరు మూపిస్తుందా? తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. బాయ్ బాయ్.